హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి గోంగూర పచ్చడండి. గోంగూర 4 కట్టలు తీసుకొని శుభ్రంగా కడిగి, వడగట్టి, లేత ఆకులని కోసి, కడిగి, వడగట్టాలండి. సన్నగా కొయ్యాలి, సన్నగా విరచాలి. ఎండుమిరపకాయలు గుండ్రంగా లేక పొడవుగా ఉన్నవి తీసుకోవాలి. ఇందులోనే మినపప్పు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి రేఖలు, చింతపండు తగినంత తీసుకోవాలండి. ఫస్ట్ శుభ్రంగా కడుక్కొని చిన్న మూకుడులో తగినంత నూనె వేసి వేడి చేసుకోవాలండి బాగా. తాలింపు చిన్న మూకుడులో నూనె వేసి కాగంగానే మిరపకాయలు, మెంతులు, మినపప్పు, ఆవాలు, వెల్లుల్లి రేఖలు, కరివేపాకు వేసి వేగనించి ఉంచాలండి. కడిగిన వడగట్టిన గోంగూరని ఒక మూకుడులో నూనె వేసి ముద్దగా అయ్యే వరకు వేయించాలి. కొంచెం ఉప్పు, పసుపు వేసుకోవాలండి. 10 నిమిషాలు ఉంచాలి. అలా చేస్తే రంగు మారదు, రుచిగా ఉంటుంది. వాసన రుచి కూడా చాలా బాగుంటుందండి. నూనె వేసి వేయించాలి. కొంచెం ఉప్పు వేసి ముద్దగా అయ్యే వరకు ఉంచాలండి. అలానే తిప్పుతూ ఉండాలి. ముద్దగా అయిన తర్వాత కొంచెం చింతపండు గుజ్జు, ఉప్పు, పసుపు వేసి నూరాలండి. బాగా మెత్తగా నలిగిన తర్వాత గిన్నెలో తీయాలండి. చిన్న మూకుడులో తగినంత నూనె వేసి ఎండుమిరపకాయలు, మినపప్పు, ఆవాలు, మెంతులు వేసి వేగనివ్వాలి. వెల్లుల్లి తాలింపులో వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు. తాలింపు నూరిన పచ్చడిలో కలపాలి. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇష్టమైన వాళ్ళు తాలింపులో కొంచెం ఇంగువ వేసి ఇంకా బాగుంటుంది. గోంగూర పచ్చడిలో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. పచ్చిమిరపకాయలు ఒక 6, 8 తగినంత కారం పచ్చిమిరపకాయలు లేవు అంటే మనం కారం పొడి వేసుకోవచ్చు. ఇలా చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు వేసి బాగా నలగొట్టిన తర్వాత ఎల్లిపాయలు వేసి బాగా మెత్తగా నలగొట్టుకోవాలండి. చూడండి పొగలు ఎలా వస్తున్నాయో, చాలా వేడివేడిగా. చాలా స్మెల్ మాత్రం అదిరిపోయిందండి. తిన్నవారు మాత్రం ఓహో ఆహా అనాల్సిందే. దీనిని ఒక టిఫిన్ బాక్స్లో తీసుకొని తాలింపు వేసిన దానిలో కలుపుకోండి. ఈ పచ్చడి ఒక వారం వరకు నిల్వ ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మహబూబ్నగర్ పిల్లని. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.